ప్రియులారా, చదవబడినటువంటి మూలవాక్యములో కీర్తనల గ్రంథము 119వ కీర్తన 176వ వచనం. ఈ 119వ కీర్తనలో మీరు 72వ వచనాన్ని చదువు. 172, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గుర్చిన నాలుక పాడును. ఇంకా అంటుంది లేక, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం అంటాడు. అలాగనే మీరు ఇంకా ముందుకు సాగితే, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం అంటాడు. ఇలా ఈ వాక్యం, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, నీ ఆజ్ఞలంటే నాకు చాలా ఇష్టము అని అనేక మార్లు ఈ 119వ కీర్తనలో దావీదు భక్తుడు సాక్ష్యము ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ భూమి మీద ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యమే అంటున్నాడు దైవజనుడైనటువంటి దావీదు. హల్లెలూయా. ప్రియులారా, తాను నీ ఆజ్ఞలంటే, నీ వాక్యం అంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టమని చెబుతున్నటువంటి వ్యక్తి ఈ 176వ వచనములో ఏమంటున్నాడంటే, బాగా వినండి ప్రియులారా, నేను తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిని. దేటండి ఇంత దేవుని వాక్యం అంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, దేవునికి లోబడే వ్యక్తి, ఈ ప్రపంచంలో ధనము కంటే, భార్య కంటే, పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యమని సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడండి, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయాడట, త్రోవ విడిచాడట. దేవుని త్రోవ కాదు, వెళుతూ వెళుతూ ఆ దేవుని త్రోవని విడిచి వేరే త్రోవకు వెళ్ళిపోయాడు. పరిశుద్ధ మార్గమును విడిచి వేరొక మార్గంలోకి వెళ్ళిపోయాడు. దేవుడైన ప్రభువుని వెంబడించకుండా, కాపరిగా వెంబడించకుండా మధ్యలో త్రోవ తప్పిపోయాడు, పడిపోయాడు. సంథింగ్ ఏదో జరిగింది. ఇది ఎంత విచిత్రం అండి. దేవుని కొరకు ఇంత చక్కగా బ్రతికిన వ్యక్తి, దేవుని వాక్యాలంటే నాకు ఇంత ఇష్టం అనుసరించినటువంటి ఆ దావీదు భక్తుడు 76వ వచనంలో నేను త్రోవ తప్పి తిరిగానని చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇలా పడిపోవడం సాధ్యమేనా భక్తులకు అనంటే, ప్రియులారా, సాధ్యమే. కాబట్టి తన అనుభవ సాక్ష్యములో చెబుతూ ఈ రోజున పాఠాన్ని నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు మూల పురుషులు చాలామంది ఉన్నారు, మాదిరి పురుషులు చాలామంది ఉన్నారు. మూల పురుషులు అంటే హానోకు, నోవాహు, హేబేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే ఉన్నారు లేరా? వీళ్ళందరూ కూడా వారి జీవితాలలో మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తారు. ఉదాహరణగా అబ్రహాము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, అబ్రహాము ద్వారా ప్రధానముగా ఓ 2 లక్షణాలు.
ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పాఠాలు, కాస్త ప్రాధాన్యత తక్కువ ఉన్న పాఠాలు కూడా ఉంటాయి. అబ్రహాము జీవితంలో మనం ప్రధానంగా నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే విశ్వాసము, రెండోది విధేయత. ఆయన మాటకు లోబడి వెళ్ళిపోయాడు, అంతే. అలాగనే మన మోషే జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏమంటే నమ్మకత్వం. దేవుడే చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా రమణి. తర్వాత మోషేలో నేర్చుకోవాల్సిన పాఠం సాత్వికం. భూమి మీద అందరిలో మోషే సాత్వికుడు అంటాడు దేవుడే. ఎంత అద్భుతం. మరి అలాగే పౌలు, పేతురు, యోహాను, ఇలా భక్తులందరిలో ఏదో ఒక ప్రత్యేకమైన గుణాన్ని దేవుడు పాఠముగా మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు దావీదు విషయంలో ఒక పాఠము మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, వింటున్నారా? దావీదు విషయంలో ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటంటే దావీదు జీవితములో మనము నేర్చుకోవలసిన, దావీదే నేర్పిస్తున్నా లేదా దేవుడు నేర్పిస్తున్న పాఠము యథార్థత. ఏంటండి? యథార్థత. ప్రియులారా, భక్తులు దేవునికి ఎందుకు ఇష్టలో తెలుసా? భక్తులు దేవునికి ఎందుకు ఇష్టలో తెలుసా? ఎందుకంటే భక్తులలో నటించడము, నటన ఉండదు. భక్తులలో వేషధారణ ఉండదు. భక్తులు నటిస్తే వేషధారణతో ఉంటే దేవుడికి నచ్చదు, ఇష్టపడదు. చాలామంది భక్తులను దేవుడు ఇష్టపడడానికి కారణం ఏంటంటే వారి బ్రతుకుల్లో నటన ఉండదు, వేషధారణ ఉండదు. దావీదు, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులంటే పాపము చేశారు, కానీ వారు పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నారు. యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు కృపచూపు క్షమించి అయినా ప్రేమించారు వారిని. హల్లెలూయా. దావీదు ఒక రాజు, మహారాజు. దావీదు ఒక ప్రవక్త కూడా. అయినా సరే తన పాపాన్ని పబ్లిక్గా ఇక్కడ రాసుకొని ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను త్రోవ విడిచి తిరిగి తప్పిపోయిన గొర్రెలా. పబ్లిక్గా ఎవరండి చెప్తారు? నాకు తెలిసి అలాంటి పాటలు భక్తులే రాసుకుంటారు, భ్రష్టులు కాదు. భక్తులు పాపము చేశారు కానీ చింతపడతారు, బాధపడతారు, దుఃఖపడతారు, యథార్థంగా ఒప్పుకుంటారు. నాకు తెలిసి సుధాకరయ్య గారు, స్టోర్పురం సుధాకరయ్య గారు రాసిన పాటలన్నీ మనం పాడితే పశ్చాత్తాపం కలుగుద్ది మనకి. అలాగనే అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాసిన పాటలు కూడా మనం చాలా పాటలు పాడితే మనల్ని ఏం చేస్తుందంటే పిండి ఆరేస్తుంది, సరిచేస్తాయి అటువంటి పాటలు. దావీదు కూడా అలాగనే రాసుకున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఈ మెసేజ్ మిస్ కాకండి. ఒళ్ళంతా చెవులు చేసుకొని ఈ మాటలు వింటే ధన్యులమవుతాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి లేదా ఒక భక్తుడు దేవునికి ఎందుకు ఇష్టము అంటే, మన శుక్రవారం ఆ మాట చెప్పేసాను, పూర్తిగా చెప్పలేదు. కానీ నీవు అధిక సుందరివి అని చెబుతూ, ఎందుకు అధిక సుందరివి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడంటే, నీలో కలంకమేమీ లేదు. హల్లెలూయా. అదే మాట మళ్ళా ప్రకటన 14లో అంటాడు. ఏమంటారంటే, వీరి నోట ఏ అబద్ధమును. ఎప్పుడుదప్పుడే ఎక్కడిదక్కడే క్లీన్ చేసుకోవాలి, ఒప్పేసుకోవాలి, దట్స్ ఆల్. అప్పుడు దేవునికి మనం అందంగా, దేవునికి మనం ఇష్టంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
కొందరు తప్పు చేస్తారు, కొందరు పాపం చేస్తారు, కానీ ఒప్పుకోవడంలో మాత్రం యథార్థత ఉండదు. ఆ తప్పుని, ఆ పాపాన్ని మేకప్ వేసి కవరింగ్ చేస్తారు. ఎలా చేస్తారో తెలుసా? ఆ తప్పుని, ఆ పాపాన్ని మేకప్ వేసి ఎంత కవర్ చేద్దామన్నా అది కవరింగ్ అవ్వదండి, మరింత అసహ్యంగా మారిపోతుంది. పిల్లారా, మొట్టమొదటిసారి మేము వెళ్తున్నటువంటి బొంగ వీధిలో, పాస్టమ్ గారు వాళ్ళకి తెలియదు అప్పటికి, ఒకరి సహోదరి వచ్చేది. అక్కడ అశోకనగరం నుంచి ఆమె వస్తుంటే చాలా లావుగుండేది, 52 సంవత్సరాలు ఎంత ఉండొచ్చు. ఆ మొహం కూడా చాలా గుండ్రని మొహం, కానీ ఆమె కారు నలుపు మసిబొగ్గు లాంటి బైబిల్ పట్టుకుని బ్యాగు వేసుకొని వచ్చేది. ఆమె వస్తున్నప్పుడు తన పెదాలకి ఎర్ర ఎర్రని లిప్స్టిక్ రాసేది. మామూలుగానే ఆవిడ చూడలేం. అక్క ఎందుకు అక్క ఇలాగా నువ్వు రాస్తావు, చూడ్డానికి భయంకరంగా ఉంది, అందరు నవ్వుతున్నారు, నన్ను చూసి వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు నీకు తెలీదు. మరి అమ్మ అంటే ఒప్పుకునేది కాదు, అక్కాను అనేవారు. ప్రే దేవుని బిడ్డలారా, 10 మంది ఆమెను చూసి నవ్వేవారు, ఆమె పట్టించుకునేది. అది మాకు తెలుసు. ఆమె తాను ఎంతో అందంగా ఉండాలనుకొని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆమె మొహం ఎలా కనిపించిందంటే అప్పుడెప్పుడే ఒక జంతువులు చీల్చి తినగా రక్తం అంటుకుంటుందా అలా కనిపించింది. పిల్లలు చూస్తే మాత్రం భయపడిపోయేవారు. కాబట్టి లేని అందాన్ని అందంగా కనిపించాలని ఎంత మేకప్ చేసి కవరింగ్ చేసినా అది అసహ్యంగానే కనబడుతుంది. పాపము కూడా అటువంటిదే. పాపాన్ని యథార్థంగా ఒప్పుకోకుండా దాన్ని మేకప్ వేసి కవరింగ్ చేద్దాం అనుకున్నా అది మరింత అసహ్యంగా కనబడుతుంది. పిల్లరా, చీకటికి ఎంత మేకప్ చేసినా చీకటిగానే ఉంటుంది, కానీ అది వెలుతురు అయిపోద్ది ఏంటి చెప్పండి? అవదు. కనుక ఉదాహరణ పిల్లరా, నేను ఇందాక చెప్పాను, మన బ్రతుకుల్లో ఎప్పుడైనా సరే పాపానికి ఎంత మేకప్ చేసి కవరింగ్ చేద్దామనుకున్నా ఆఖరికి మరింత అసహ్యంగా మారిపోతామే తప్ప మనము అందంగా కనబడలేము. మీరు తెలుసు, మీకు దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్తను దేవుడు పంపిస్తే హెచ్చరింపజేశాడు. హెచ్చరించగానే మహారాజు ప్రవక్త అండి దావీదు, నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడు నీవే తప్పు చేశావు అంటే, అవును నేను తప్పు చేశాను అని గడగడ వణికి కన్నీరు కార్చాడు. ఆ యథార్థత దావీదుకు ఉంది. కవరింగ్ చేసుకోలేదు, మేకప్ వేయలేదు. ఎస్ అండి మీరు చెప్పింది, ఎస్ నేనే అది అన్నాడు అంతే. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది పాపము చేసి ఏం చేస్తారంటే, నేను చేయలేదు, నేను చేశానా, నేను చేయలేదు, నేను ఒక్కనే చేశానా, ఊర్లో అందరూ చేయలేదా, సంఘం వాళ్ళు అందరూ చేయలేదా అని దాన్ని ఏం చేస్తారు, మేకప్ వేసి కవరింగ్ చేస్తారు. అలా అంటుంటే వీరు మరింత అసహ్యంగా కనబడతారు. కానీ దావీదు అలా అన్నాడా? 176వ వచనంలో ఏమన్నాడండి? నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ తప్పి తిరిగానయ్యా. డైరెక్ట్ ఒప్పించుకున్నాడు. యథార్థవంతులు అలా ఒప్పుకుంటారు, సరి చేసుకుంటారు. పిల్లారా, మరికొంతమంది పాపము చేస్తారు కానీ చేయలేదనే చెప్పుకుంటారు. నేను పాపము చేయలేదని చెప్పుకున్న వారిలో దేవుని సత్యం ఉండదు, దేవుని వాక్యము కూడా ఉండదు. అది తెలుసుకోండి. నేను పాపము చేయలేదని చెప్పుకున్న వారిలో దేవుని సత్యం ఉండదు, దేవుని వాక్యము కూడా నిలబడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
అసలు గొడవంతా ఎక్కడొచ్చిందట తెలుసా? దేవుడు చెప్తాడు, నేను పాపము చేయలేదని చెప్పుకున్నందుకే నీతో నాకు వ్యాజ్యము కలదు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అచ్చే నేను అక్కడ పాపం చేశాను ప్రభు అన్నందుకే దేవుడు వాదన పెట్టుకున్నాడట, వ్యాజ్యం పెట్టుకుంటాడట. అంటే పంచాయతీ పెడతాడు, నువ్వు చేయలేదు అయితే రా పంచాయతీ దగ్గర రాని. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి ప్రియులారా. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చెయ్యలేదని నువ్వు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. అర్థమైందండి? భక్తులారా వినండి, నేనేం పాపం చేయలేదు అన్నప్పుడే దేవుడు వ్యాజ్యం ఆడతాడు, పంచాయతీ పెడతాడు. రా అయితే పంచాయతీ దగ్గరికి నువ్వు చేసావులేదు తెలుసుకుందామని. కానీ ఆ పంచాయతీలు మనకెందుకండి? తప్పు చేస్తూ ఒప్పుకోరాదు. హల్లెలూయా. అర్థమైందండి? దానికి కవరింగ్లు ఎందుకండి? యథార్థత వద్దు. ప్రియులారా, నేను పాపము చేయలేదని చెప్పినందుకే దేవునికి మనకు వ్యాజ్యం వస్తుందట. మధ్యలో రా తీర్చుకుందాం, పంచాయతీ పెట్టి నువ్వేం చేసావు నాకు తెలుసు అని. కాబట్టి యథార్థవంతులు ధైర్యముగా దేవుని ముందు తమ పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరుతారు, వారి పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. లేదు నువ్వు దాన్ని కవరింగ్ చేసావనుకో, మేకప్ పులిమేవనుకో, పంచాయతీ పెడతాడు దేవుడు అక్కడ. ఏమన్నాడండి? బాగా గట్టిగా చదవండి, బ్యూలా చదువు. ఇర్మియా 2:35. ఇర్మియా 2:35. ఇక్కడ ఉన్నావా నువ్వు? ఏమనుకుంటున్నారండి? నేను నిర్దోషిని, నేను ఎన్ని పాపాలు చేసిన దేవుడు చూసావా నన్ను ఏమనలేదు అంటే దాని అర్థం ఏంటి? నేను పాపం చేసిన దేవుడు క్షమించేశాడు తెలుసా? నాకు దేవుడు క్షమించేశాడు. ఎందుకంటే నేను అంత చక్కగా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాను అని అనుకుంటుంది. అందరు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారు. దేవుడు కూడా కళ్ళు మూసుకొని ఉన్నాడు, క్షమించాలి. నా దేవుడికి నేను అంటే ఎంత ఇష్టమో కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు. నేను నా ఇష్టం వచ్చిన అడ్డదిడ్డంగా తిరిగి నా దేవుడు క్షమించేస్తున్నాడు తెలుసా? అసలు చెప్పాలనుకో నేనేం పాపం చేశాను ఏంటి? అసలు ఆ పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? నా పేదరికం, నా ఆకలి. పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? అవతలో నేనేం కాదు అని ఆ పాపానికి కవరింగ్ చేసుకుంటుందట. అందుకని అక్కడ నువ్వు పాపము చేయలేదని అనుకున్నందుకు నీతో నాకు వ్యాజ్యము కలదు, నీతో నాకు పంచాయతీ ఇప్పుడు పెట్టాలి రా అంటున్నాడు ఆయన. అప్పుడు తేలిపోద్ది పంచాయతీలో, మన లిస్ట్ అంతా తీస్తాడు ఆయన. కాబట్టి ప్రదేని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఆయన చూచుట లేదనుకోవచ్చు, పాపం చేసి దబాయించవచ్చు, పాపం చేసి డొంక తిరుగుడుగా కవర్ చేయొచ్చు, తప్పించుకోలేవు. నీకు పంచాయతీ పెడతాడు అతను. ఒప్పుకోకపోతే కప్పుకుంటే. కాబట్టి ప్రదేని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధానంలో దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను పాపము చేశాను అయ్యా, నన్ను వెతికి పట్టుకోనాయనా అన్నాడు. ప్రియులారా, ఇది ఎంత విచిత్రమైన విషయం చూసారా? ఆజ్ఞలను ప్రేమిస్తున్నాడు, ప్రేమించుచూనే ఆజ్ఞలకు విరుద్ధంగా నడిచానంటున్నాడు అక్కడ. ఆ మాట చదువుతున్నాను. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును, ఎందుకనగా నేను నా ఆజ్ఞలను మరిచిన వాడను కాను. చూసారా? ఆజ్ఞలు మర్చిపోలేదట, మర్చిపోకుండా మళ్ళీ పాపం కూడా చేశాను అంటున్నాడు. ఏంటి విచిత్ర పరిస్థితి?
పిల్లరా, దేవుని ఆజ్ఞలను ప్రేమించుచునే వాటికి విరుద్ధంగా నేను నడిచాను అంటున్నాడు దావీదు భక్తుడు. చాలాసార్లు భక్తులు ఇలా పడిపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క మనస్సునకు వారి యొక్క కాళ్ళు, వాళ్ళ యొక్క పాదాలు వారికి సహకరించదు. మనసేమో పరిశుద్ధత వైపు నడుస్తుంటే పాదాలేమో పాపం వైపు లాగుతుంటుంది. అక్కడ పడిపోతుంటారు. ఎందుకంటే దేవుడు క్రైస్తవుడు అనగా విమోచించబడినటువంటి నూతన ఆత్మలో, నిత్య జీవం పొందిన ఆత్మలో, ప్రాచీన పాత శరీరములో ఉండి ఇహలోక భూమి మీద జీవిస్తున్నవాడు క్రైస్తవుడు. అంటే మన ఆత్మ విమోచించబడింది, శరీరం ఇంకా విమోచించబడలేదు. ఆత్మ సంబంధమైన దేవుని వైపు లాగుతుంటే శరీరము, కాళ్ళు ఈ వైపు లాగుతుంటుంది. ఒక్కోసారి అప్పుడప్పుడు సహకరిస్తుంది ఆత్మకు, అందుకని పడిపోతున్నాడు. ఇప్పుడు పడిపోతున్నప్పుడు ఏం జరగాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో యథార్థంగా దాన్ని ఒప్పుకోవాలి తప్ప కప్పుకొని పాపానికి కవరింగ్ చేసి మేకప్లు వేయకూడదు. చాలామంది అలా వేస్తారు. అందుకని మీరు వేయకూడదు, యథార్థంగా ఒప్పుకోవాలని దావీదు ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కూర్చున్నారు అక్కడ మంట దగ్గర, పండగ వచ్చింది, పెద్ద పండగ. అందరూ కూర్చుంటే అక్కడ అమ్మలక్కల దగ్గర పెద్దక్క కూడా కూర్చొని లోపు బయట ఆడేస్తుంటే విశ్వాసులు ఇద్దరు చూసేశారు. ఆ ఇద్దరిని ఈవిడు చూసేశారు. అమ్మ, ఇదంతా పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఈ పేకాడ సంగతి ఎలా చర్చిలో అందరు తెలిసిపోద్ది, అయ్యగారు తెలిసిపోద్ది. ఆవిడికి భయం పాపం చేసినందుకు కాదు, వాళ్ళిద్దరు చూసినందుకు. వాళ్ళిద్దరు చూడకపోతే ఏం భయం ఉండదు. మళ్ళీ ఆదివారం మైక్ పట్టుకొని సాక్ష్యం. ఓ దేవుడు ఎంత కృపగల దేవుడు తెలుసా, ఎంత మహోన్నతమైన దేవుడు, ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించేస్తాడు తెలుసా. మొన్న అసలు నేను పాపము చేయాలి, అసలు అన్యులతో సహవాసం చెయ్యను, కానీ మా పెద్దమ్మ కూతురు ఉంది కదా, ఆవిడ పేకాడ దగ్గర కూర్చుంటే నా చేయి పెట్టి లాగా కూర్చోబెట్టింది. పొరపాటున 2 ముక్కలు పట్టేశాను. ప్రభు ఆయన దేవుడు అందులో చూడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. పాపం ఒప్పుకోవడానికి ఇంత డొంక తిరుగుడు, క్షమాపణ దొరకదు అలాంటి వాళ్ళకి. అర్థమవుతుందండి? దాని పాపాన్ని ఇటు మేకప్ వేసి కవరింగ్ చేయడం అంటారు దాన్ని. దావీదు అలా అంటావు, ఎస్ నేను చేశానని ఏడుస్తాడు. ప్రదేని బిడ్డలారా, అలాగా ప్యాకెట్లేటి, సినిమాలేటి, ఇలా పాపాలు చేసి 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 యేసయ్యకు మరలా సిలువ వేసేస్తున్నారు. ప్రదేని బిడ్డలారా, యేసయ్యకు మనము రక్షణ పొందక మునుపు ఉన్నటువంటి పాపాలను బట్టి సిలువ వేయబడట్లేదు. మనం రక్షించబడిన తరువాత మనము చేసినటువంటి పాపాలే యేసయ్యకు సిలువ వేస్తున్నాం. గమనించండి, లోకులు కాదండి, లోకులు కాదు యేసయ్యకు సిలువ వేసింది. మనమే అంటే విశ్వాసులే, మనమే అంటే ప్రసంగాలు చేసిన వాళ్ళే, మనమే అంటే అద్భుతాలు చేసిన వాళ్ళే, మనము అంటే ప్రార్థన చేసిన వాళ్ళే, మనము అంటే ఆత్మవరాలు కలిగి పరిచయం చేసిన వాళ్ళ పాపాలే యేసయ్యకు సిలువ వేశారు. అర్థమవుతుందండి? కనుక పాపము చేయటం వల్ల మనము గాయమవుతున్నాము, మన యేసయ్య కూడా గాయపరుస్తున్నాము. పాపములో ఎంజాయ్మెంట్ లేదండి, పాపములో ఎంజాయ్మెంట్ లేదు, పరిశుద్ధతలో ఆనందం ఉంది. పాపములో విచారం ఉన్నది, పాపములో హృదయ వేదన ఉన్నది. అనుకుంటాం హ్యాపీగా ఉందని,
అప్పుడు పాపం చేసినోడు నెమ్మదిగా బ్రతకలేడు. నిరంతరం అవమానం, నిరంతరం భీతి, నిరంతరమైన నిరాశే పాపములో. అనుకుంటారు పాపం తీయగా ఉందని. నథింగ్. అది విషం, తేనె పోసిన విషగులికలు అన్నమాట పాపం అంటే. కాబట్టి ప్రతిని పెట్టలారా, లోకలు పాపాలు కావు. యేసును గాయం చేసింది భక్తుల పాపాలే. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారు, నన్ను వెదుకు అంటున్నాడు. ఇదేంటి, మనం ఆయన ఎతకాలా, ఆయన మనల్ని ఎతకాలా? కానీ ఇక్కడ ఏమన్నాడు, నన్ను వెతుకు అన్నాడు. అది కరెక్టే. ఎందుకు వెతకమంటున్నాడు? దావీదు, దేవా నన్ను వెతుకు అంటున్నాడు దావీదు. ఎవరైనా కళ్ళ ముందు ఉన్న వాటిని వెతకమంటారా? ఇప్పుడు మా చెల్లి సలోమి ఉంది, సలోమిని వెతకండి అంటే సలోమిని వెతకడం ఏంటండి, ఎదురుగా ఉందిగా అంటారా లేదా? మరి దావీదు దేవునితో అంటున్నాడు నన్ను వెతకమని. అంటే వెతకమని అంటున్నాడంటే దేవునికి ఎదురుగా దావీదు లేడు, అంటే దేవునికి దూరం అయిపోయాడు అన్నమాట. దావీదు చాలా దూరం అయిపోయాడు. ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, విరిగి హృదయ పలకం ముక్కలుగా కదిలిపోయావా, కడలి తరంగంలా జరిగిపోయావా సుకు దూరముగా. అలా దూరం అయిపోయాడు దావీదు. ఎంత దూరం అయిపోయాడో తెలీదు. నన్ను వెతుకంటున్నాడు. కారణం ఏంటంటే పిల్లరా, భక్తులు, విశ్వాసులు గొర్రెలతో పోల్చబడ్డారు. భక్తులు దేంతో పోల్చబడ్డారు? గొర్రెతో, బర్రెలతో కాదు. మరియమ్మ గారు వింటున్నారా? చాలా డిస్టర్బ్గా ఉంది బాల్కనీ మీద. వాళ్ళ అమ్మగారు రాకపోతే మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర విడిచిపెట్టండి మీరు. ఎందుకంటే చక్కగా ఆడుకుంటారు, చర్చిలో ఆడించడం కాదు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని అక్కడ ఉంచేయండి, అంతే కదమ్మా. చర్చి ఏంటి, ఇది ఆట స్థలం కాదు, పార్క్ కాదు కదా. పిల్లలంటే నాకు ఇష్టమే. అల్లరి చేసే పిల్లల్ని మాత్రం తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టాలి. మీరేమో అల్లరి చేయడానికి ఇక్కడ తీసుకొస్తారు, తల్లిదండ్రులకు ఫ్రీగా ప్రశాంతంగా పడుకోమని వదిలేస్తారు. న్యాయం కాదు కదా ఇది. ఎంతమంది ఇబ్బంది పడతారు వాక్యం వినడానికి. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో ఎంత మనం చెప్దాం అనుకున్నా మైండ్ అటు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అల్లరి చేసే పిల్లల్ని తల్లిదండ్రులకి అప్పచెప్పేసేయాలి. లేదు, అల్లరి చేస్తున్నప్పుడు కాస్త ఇటు అటు ఎత్తుకుంటూనైనా వాక్యం వినాలి, ఏడనివ్వకుండా. అలా మీకు చేత కానప్పుడు పిల్లల్ని ఎవరినో అప్పచెప్పాలి. లేదా మీ వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ప్రతి వారం నేను ఎంత ప్రయాసపడతాను, ఎంత ప్రసవేదన పడతాను తెలుసా వాక్యం మీకు అందించడానికి. అన్ని సంఘాల్లో కాదండి, ఏదో 4 మొక్కలు చెప్పేసి నథింగ్, ఇక్కడ జరగదు అలాగా. అలా నేను చేస్తే ఆ రోజంతా మనస్సాక్షులు బాధగా ఉంటుంది. నేను అన్యాయం చేశాను నా డ్యూటీగానే. వింటున్న మీకే అర్థమైపోద్ది అయ్యగారు ఎంత లోతుగా వెళ్తున్నారు అనేది మీకు తెలిసిపోద్ది. కనుక జాగ్రత్తగా మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ప్రియులారా, భక్తులను దేవుడు గొర్రెలతో పోల్చాడే కానీ బర్రెలతోనూ పోల్చలేదు, కుక్కలతో కూడా పోల్చలేదు. మీకు సంగతి తెలుసా? బర్రెలు, కుక్కలు. ఒకసారి పక్కింటి తమ్ముడు చనిపోయాడులేండి, కిరణ్. తను ఒక కుక్క పెంచితే పెరిగి గజ్జి తేరిపోతే దాన్ని ఏం చేశారంటే ఈ గాజులరాగ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ ఉంటాయి కదా, బోగీలు, గూడ్స్ ట్రైన్, అందులో పడేశారు. చంపలేదు, పడేశారు. అది వెళ్ళిపోయింది. ఏదో ఊర్లో వెళ్ళిపోతే బ్రతుకుతుందండి. పెంపుడు కుక్క చంపలేదులేండి. ఎందుకు చంపుతారు? ఎక్కడ దూరంగా పంపించేద్దామని. మొత్తానికి అది వెళ్ళిపోయి 2 నెలలు అయిందో 1 నెల అయిందో తెలియదు, మళ్ళీ ఏదో వచ్చేసింది అది. అరే అక్కడికి వచ్చిందో. కుక్కను వదిలేయండి, ఎంత దూరమైన వదిలేయండి, వచ్చేస్తుంది.
మధ్యలో ఏదో కుక్కలు దాన్ని అంటబడి చంపకుండా ఉంటే వచ్చేస్తుంది. అలాగనే మీరు బర్రెలు ఏంటి, ఆవులు, అదే గేదెలైనా లేదంటే ఏంటండి ఆవులైనా సరే కట్టినప్పుడు ఎడ్ల బండి ఏం చేస్తారంటే వాళ్ళు పడుకునే వస్తారండి. ఒక్కోసారి పొలంలో ఎక్కిస్తారు, ఇంటి దగ్గర ఆగుతుంది. అందుకే ఆయన అన్నాడు, వెరీ గుడ్, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంతవాణ్ణి దొడ్డి ఎరుగును. కానీ గొర్రెకు ఆ నాలెడ్జ్ లేదు, అది అసమర్థురాలు. గొర్రెలు ఎప్పుడైనా సరే గొర్రెల కాపరిని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడే గమ్యం చేరుతాయి. ఇదేమనుకుంది, గొర్రె వెళ్తుంది, గొర్రెలతో పాటుగా వెళ్తుంటే మధ్యలో అరే ఆ మొక్క చాలా బాగుంది, రుచిగా ఉంటుంది, తిందాం అనుకున్నాను. అవతల నుంచి ఆ గొర్రెల కాపరి డ్రు డ్రు ఏదో అంటాడు కదా, ఆ భాష ఏదో ఉంటుంది, పిలుపు. అరే ఇప్పుడే వచ్చేస్తాను, వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను, ఒక నిమిషమే కదా వచ్చేస్తానులే అని వెళ్తుంది. ఆ ఒక్క నిమిషంలోనే పొరపాటు జరిగిపోతుంది, ఆ ఒక్క నిమిషంలోనే దారి తప్పిపోద్ది. అది పరిస్థితి. తప్పిపోయిన తర్వాత మరి ఎలాగా కాపర్ని త్రోవని తెలుసుకొని వెంబడించాలో జ్ఞానం కూడా దీనికి ఉండదు. అందుకని అక్కడే ఉండిపోయి అరుస్తుంటుంది అంతే. అప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, వెళ్ళి దొడ్లో ప్రతి గొర్రెల పేర్లు పెడతారండి వాళ్ళు. ఈ గాజుల రాగలో కరోనా టైంలో నేను, యశ్పాల్ గారు, బాల గారు అందరూ దయామనమ్మ గారు తోట దగ్గరికి వెళ్ళి టైంపాస్ చేసేవాళ్ళు. ఎందుకంటే కరోనా బయటికి తిరగకూడదు కదా, ఇంటి దగ్గర ఉండలేక ఉంటే అక్కడ గొర్రెల కాపర్లు లక్ష్మేది లక్ష్మి అంటున్నారు, ఏది అనితేది అనిత, ఏంటి మంచి మంచి పేర్లు పెట్టారు, ఏంటి అన్నిటికి పేర్లు సరే పిల్లరా. వాళ్ళు మరలా దొడ్లో చేరిన తర్వాత అవి ఎన్ని గొర్రెలో లెక్కేస్తారు. 200 అయితే 200 ఉండాలి, అందులో 2 లేకపోతే వీళ్ళు ఎదుగుతారు. మళ్ళీ అవి రావు, అది తెలియదు దానికి, వీళ్ళే వెళ్ళాలి. అందుకే నేను తప్పిపోయిన గొర్రెలాగా త్రోవ తప్పిపోయాను, దారి కానలేకపోతున్నాను, నాకు తెలీదు, నన్ను వెతకవా అన్నాడు దావీదు. హల్లెలూయా. అర్థమైందండి? గొర్రెలు ఎటువంటిదంటే మూర్ఖత్వం ఎక్కువ, మూర్ఖురాలు గొర్రె. అమాయకత్వం ఒకటి ఉంది. తర్వాత గొర్రె పిల్లరా మంకు పట్టు ఎక్కువ, అలుగుతుంది. అలిగినప్పుడు కానీ గొర్రెకు ఏవైనా పిల్లరా గడ్డి పెట్టినా సరే తిందండి, పళ్ళు గట్టి కొట్టేస్తుంది, ఎంత దూచినా తిందు. ఇటువంటి స్వభావం కలిగిన గొర్రెలు ఉంటారు. ఎందుకమ్మో అలుగుతావు చర్చి మీద, పాస్టర్ గారి మీద, ఏసై మీద, మేము వినాం, తినమ్మ గడ్డి అని వాక్యం ఇచ్చిన వినరు. వీళ్ళేమవుతారు, బక్క చిక్కిపోయి తప్పిపోయి అక్కడ పోతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, దేవా తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. నీ సేవకుని పట్టుకో అయ్యా, ఎలా రావాలో తెలియక కదా బాధపడుతున్నాను. ప్రదేని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైనా సరే మనము తిరిగి దేవుడు మనల్ని వెతికి పట్టుకోవాలనుకుంటే దేవుని వాక్యమును మనం ప్రేమించాలి. పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్న దైవ వాక్యాన్ని ధ్యానించాలి. వారు తిరిగి దేవుని ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు, నీ సేవకుని వెతికి పట్టుకోమని చెప్పిన తర్వాత ఏమన్నాడు, నేను నీ ఆజ్ఞలను మరచిపోలేదు. ఇక్కడ ఉన్నా సరే తప్పిపోయాను కానీ నా హృదయంలో నీ వాక్యం మెదులుతూనే ఉంది ప్రభువా. ప్రదేని బిడ్డలారా, దేవుని వాక్యముని ప్రేమించి నువ్వు పడిపోయావు సరే, పడిపోయిన స్థితిలో తిరిగి లేపబడ్డానికి దేవుని వాక్యము నీలో పనిచేస్తుందా? దేవుని వాక్యానికి నువ్వు గౌరవం ఇస్తున్నావా అసలు? నేను తిన్నాండి బాబు, నేను తిన్నాం, నోరు మూసుకుంటాను. గొర్రెలు కొన్ని మంకు పట్టి తినవు. నేను వినండి దేవుడి మాటలు వినడానికి ఇష్టపడరు కొందరు, బుద్ధి చెబితే వినరు.
గద్దిస్తే వినరు. అంటే దైవవాక్యానికి వారికి చోటు, దైవవాక్యాన్ని వారి హృదయంలో చోటు లేదు కాబట్టి వారిని దేవుడు రక్షించలేడు, వెతకలేడు. కానీ ఈయనేమన్నాడు? దేవా, నేనైతే తప్పిపోయి పడిపోయాను, అయితే నీ యొక్క ఆజ్ఞలను మాత్రం నేను మరచిపోలేదు, ధ్యానిస్తూనే ఉన్నాను. కాబట్టి పడిపోయినా సరే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటుంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, దైవ వాక్యాన్ని ధ్యానిస్తే అని వెతుక్కుంటూ తన వైపు లాగేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సూటిగా నిన్ను నన్ను ఈ వాక్యము ద్వారా అడుగుతున్నాడు. బాగా గమనించండి. ఒకటి, నువ్వు తెలుసో తెలియకో గొర్రెలాగా తప్పి పడిపోయావు. పడిపోయిన తరువాత దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ తప్పును ఒప్పుకోవడానికి, యథార్థంగా ఒప్పుకోవడానికి నీకు ధైర్యం ఉన్నదా? ఒక ప్రశ్న ఉందా? అది దేవుని ముందు నువ్వు ఒప్పుకోవాలి. నన్ను క్షమించు తండ్రి, పొరపాటు చేశాను ప్రభా, ఏదో ఆశ కలిగి, డబ్బులు ఆశ కలిగి ప్యాకాట ఆడేశాను ప్రభా, నన్ను మన్నించు తండ్రి అని అడగాలే తప్ప, అల్లా అక్క పిలిచారు, వీళ్ళు పిలిచారు, నేను చేశాను ఏంటి, అల్లాలు చేయలేదా, ఈ కవరింగ్లు చేస్తే నువ్వు పాపము చేయలేదని చెప్పినందుకు నేను నీతో ఇప్పుడు వాద్యము కలిగినది, రా పంచాయతీ పెడతానంటాడు. ఆ పంచాయతీలు మనకెందుకు నాయన, ఒప్పుకుంటే పోలే. హల్లెలూయా. అది నీవు దైవ మార్గములో గమ్యాన్ని చేరాలంటే నీవు కాపరినే వెంబడించాలి. ఉండండి, 5 నిమిషాలు అలా వెళ్తాను అనుకుంటే ఆ 5 నిమిషాలనే ఏమవుద్ది, జరగవలసిందంతా జరిగిపోద్ది. అయితే నువ్వు దేవుడు నడిపించే త్రోవలోనే వెళ్తున్నావా, తప్పిపోయావా అనేది రెండుగా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒక తీర్మానం చేద్దాం. అబ్రహాము ద్వారా, మోషే ద్వారా, అలా భక్తుల ద్వారా నేర్పిస్తున్న పాఠాలలో ఈరోజు దావీదు ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, భక్తులు తప్పు చేశారు కానీ దాన్ని ఒప్పుకోవడానికి డొంక తిరుగుడుగా కవరింగ్ చేసి ఇచ్చేయలే. యథార్థంగా దేవుడి ముందు వెళ్ళి, నా కన్న తండ్రి నన్ను క్షమించు ప్రభా, నేనే పాపం చేశాను అని చిన్న కుమారుడు ఏమన్నాడండి, నీకును పరలోకమునకు వ్యతిరేకముగా నేను విరోధంగా పాపము చేశానన్నాడు. అలాగ ధైర్యముగా ఒప్పుకొని యథార్థత నీకు నాకు ఉందా? అయితే దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ పంచాయతీ పెట్టాడు. లేదు నేనేం చేశాను, ఏ మార్క్ చేయలేదా, సాయి చేయలేదా, తిమోతి చేయలేదా, అలా చేయలేదా అనుకుంటే అందరి పంచాయతీ అక్కడ తేలుతుంది. ప్రార్థన చేద్దాం, తల వంచండి.